సంఘములో ఎవరైనా తప్పు చేస్తే వారిని సంఘము నుండి బయట పెట్టే అధికారం దేవునికి ఉంటుందా, మనుషులకు ఉంటుందా? అలా తప్పు చేసిన వారిని బయటకు పంపివేయవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం కాసేపు ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఆలోచించబోతున్నది చాలా వివాదాస్పదమైన విషయం. దీని మీద భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, భిన్న భాష్యాలు మనం విన్నాం ఎంతవరకు. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పడము, వివరించడము, మాట్లాడడము మనం చూసాం. సంఘంలోని మనుషులు తప్పు చేస్తే సంఘం నుండి తొలగించే అధికారం సంఘానికి ఉన్నది అంటూ కొందరిని సంఘాల నుండి తొలగించడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మనం చూసాం. అలా సంఘ సభ్యులను సంఘము నుండి తొలగించే అధికారం దేవుడికి ఉంటుందా, మనుషులకు ఉంటుందా? ఇది ప్రశ్న. ఒకవేళ ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే అలా తొలగించవచ్చా, అనగా బయటకు పంపేయవచ్చా, బయట పెట్టవచ్చు, సంఘం నుండి బయట పెట్టవచ్చు అని కొందరు చెబుతూ ఉంటారు. అటువంటి అధికారం లేదు అని మరికొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ మనుషులను అలా బయట పెట్టే అధికారం సంఘానికి ఉంటుందా? దేవుని పిల్లలారా, సంఘం అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. సంఘం అనగా క్రీస్తును నమ్మిన మనుషుల సమూహము, క్రీస్తు రక్తముచే కడగబడిన విశ్వాసుల సమితి, క్రీస్తు రక్తం వలన పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన దేవుని పిల్లలు, వారే దేవుని సంఘము, దేవుని రాజ్యము. ఇలా క్రీస్తు రక్తము ద్వారా పాప ప్రక్షాళన చేసుకుని దేవుని రాజ్యములోకి అనగా సంఘంలోకి ప్రవేశించిన వారిని సంఘం నుండి తీసివేసే అధికారం మనుషులకు దేవుడిచ్చాడా, లేక అధికారం దేవునిదేనా? బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనకు కనపడతాయండి. ఈ సందర్భాలలో మనుషులను సంఘమునకు దూరపరిచినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందును బట్టి? వాళ్ళు చేసిన తప్పును బట్టి. ఏమిటా తప్పు? అసలు ఏం జరిగింది? ఎక్కడ వ్రాయబడి ఉంది అటువంటి సందర్భము అని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. 5వ అధ్యాయం మొదటి వచనం. పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీలో, కొరింథీ సంఘములో జారత్వం ఉన్నది అనే విషయం నా దగ్గరకు వచ్చింది. మీలో ఒకడు తన తండ్రి భార్యనే భార్యగా ఉంచేసుకున్నాడట. చూసుకోండి ఎంత విడ్డూరం. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు పౌలు. సంఘంలో ఒక వ్యక్తిలా బ్రతుకుతున్నప్పుడు, ఇంత భయంకరంగా అతడు ఉంటున్నప్పుడు, మీరు అదేదో ఘనకార్యం అనుకుంటున్నారో తప్పించి అటువంటి వాడిని బయటకు పంపించకుండా మీరు ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు అని పౌలు అన్నాడు. దానినే వెలివేయుట అనే పదంతో ప్రయోగించాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ సందర్భాన్ని బట్టి చాలామంది క్రైస్తవులు ఇదిగో సంఘం నుండి మనుషులను వెలివేయవచ్చు, సంఘం నుండి మనుషులను బయటకు పంపేయవచ్చు, అలా పంపేస్తే వాళ్ళకు పరలోకం నిలిచిపోతుంది, అటువంటి అధికారాన్ని దేవుడు మనుషులకు కట్టబెట్టాడు, అనగా సంఘానికి ఇచ్చాడు, సంఘాన్ని నడిపించే వాళ్ళకి ఇచ్చాడు, మనుషులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అని మాట్లాడుతూ, దీనిని చూపిస్తూ వారి ఆలోచనలను సమర్థించుకోవడానికి, వారి క్రియలను సమర్థించుకోవడానికి బైబిల్లోని మరికొన్ని రెఫరెన్సులు చూపిస్తూ ఉంటారండి. ఆ రెఫరెన్సులు యేసుక్రీస్తు గారు మాట్లాడినవి. అవేమిటో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పేతురుతో మాట్లాడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. నీవు పేతురువు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును,
భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందు నువ్వు విప్పబడును అని అతనితో చెప్పాను. ఏం చెప్పారు ఇక్కడ యేసుక్రీస్తు గారు? నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకానికి కూడా బంధించబడిపోతుంది. పరలోకమందు అని అనగా అది పరలోకమునకు బంధించబడుతుంది. భూమి మీద నువ్వు దేనిని విప్పుతావో అది పరలోకమునకు విప్పబడుతుంది. ఈ వచనాన్ని చూపించి, ఇదిగో పరలోకానికి మనుషులను బంధించే అధికారాన్ని దేవుడు సంఘాన్ని నడిపించే వారికి లేదా మనుషులకిచ్చాడు. దేవుడే మనుషులకిచ్చాడు. కాబట్టి దేవుడు మాకిచ్చిన అధికారాన్ని బట్టి మేము మిమ్మును బంధిస్తున్నాము, పరలోకానికి బంధిస్తున్నాము. పరలోకానికి వెళ్లకుండా మేము సంఘము నుండి బయట పెడుతున్నాము. ఆ పదమే పౌలు గారు వెలివేయుట అనే పదంతో ప్రస్తావించారు. కాబట్టి మేము మిమ్మును సంఘం నుండి వెలివేస్తున్నాము అంటున్నారు. మరొక రెఫరెన్స్ కూడా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. తీసారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. అంటే మీరు ఎవరిని క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడక నిలిచి ఉంటాయి. ఈ పవర్స్ మీకు ఇస్తున్నాను అన్నారు యేసుక్రీస్తు గారు. ఈ 2 వచనాలు చూపించి, ఎవరినైనా సరే పరలోకానికి పంపించాలి అంటే అధికారం మా చేతిలో ఉంది. ఎవరినైనా సరే సంఘంలో ఉంచాలి అన్నా తీసేయాలి అన్నా అధికారం మా చేతిలో ఉంది అని చెబుతూ మాట్లాడుతూ సంఘం నుండి కొందరిని తీసివేయటం, కొందరిని వెలివేయటం, ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళటం మనం చూస్తున్నాము క్రైస్తవ సమాజంలో. అన్ని చోట్ల కాదు కానీ అక్కడక్కడ చూసుకుంటూ వెళుతున్నాం. దేవుడు తన రాజ్యములోనికి చేర్చిన వారిని దేవుడే తాను భూమి మీద స్థాపించిన రాజ్యములోకి చేర్చబడిన వారిని తీసేసే అధికారాన్ని మనుషులకు ఇచ్చాడా? అలా ఇస్తాడా? అలా ఇస్తాడా? ఈ 2 వచనాలలో అనగా యేసుక్రీస్తు గారు మాట్లాడిన ఈ 2 వచనాలలోని సారాంశం అదేనా? సంఘము నుండి మనుషులను పరలోకానికి వెళ్లకుండా బంధించవచ్చా? ఆ అధికారాలు వ్యక్తుల చేతిలో, మనుషుల చేతులలో ఉన్నాయా లేవా? ఉన్నవి అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, బైబిల్ని బట్టి నాకున్నటువంటి అధికారాన్ని బట్టి అని మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యక్తిని సంఘము నుండి తొలగిస్తున్నాము, సంఘము నుండి తీసేస్తున్నాము అని మాట్లాడుతూ ఉంటారు. ఇవి సబబేనా? ఇవి వాక్యానుసారమేనా? వాక్యానుసారమే అంటూ ఇలా వ్యక్తులను సంఘం నుండి బయట పెట్టవచ్చు అంటూ పౌలు గారు మాట్లాడిన మాటలను ఆ కాలంలో కొరింథీ సంఘంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, ఒక ఉదంతాన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు వెళదాం మనం అక్కడికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచేసుకున్నట్ట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అసలు అటువంటి పని అన్యజనుల్లో కూడా జరగదు. ఇలా ఉండి కూడా ఇట్లుండి మీరు గర్వపడిపోతున్నారు, ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారనగా ఇటువంటి వాడిని కొరింథీ సంఘము నుండి మీరు బయట పెట్టలేదు, వెలివేయలేదు మీరు ఇంతవరకు అంటున్నాడు పౌలు గారు. ఇంకా కిందకు వద్దాం మనం. 3వ వచనం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అటువంటి పని చేసిన వాడిని సాతానుకు అప్పగించాలి. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు.
వాడి శరీరేచ్ఛలు నశించే విధముగా అంటున్నాడు. ఆరోచనం, మీరు ఇటువంటి విషయాల గురించి అతిశయపడుట మంచిది కాదు, అటువంటి వాడిని మీలో ఉంచుకోవడం అది తగినది కాదు అంటూ, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఏమిటా పులిపిండి? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జారత్వం అన్నమాట. ఓకే, ఆ జారత్వం చేస్తున్న వాడిని తీసి బయట పారేసేయండి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకును పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. అనక మనం మంచి వాళ్ళుగా బ్రతకాలి, పాపముతో కలిసి బ్రతకకూడదు అని చెబుతూ, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకంలో ఉన్న జారులతోనైనను లోభులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా, ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా గాని లోభి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. సో ఇటువంటి పని చేస్తున్న వాడిని మీరు సంఘము నుండి బయట పెట్టండి అని చాలా ఖచ్చితంగా పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసేశారు. మీరు వాడిని వెలివేయండి. సంఘం నుండి బయట పెట్టడం అంటే ఏమిటి? వాడిని వెలివేసేయండి, వాడితో సాంగత్యం చేయకండి చెప్పారు. బాగుంది. తరువాత కొంతకాలానికి మళ్ళీ మరొక పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవడైనను దుఃఖము కలుగు చేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. ఒక వ్యక్తి వల్ల మనందరికీ దుఃఖం కలిగింది. మీకే కాదు, నాకే కాదు, మీ అందరికీ కూడా దుఃఖం కలిగింది అంటున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. ఏమిటది? వాడితో ఎవరు సాంగత్యం చేయకండి, వాడిని మీరు వెలివేసేయండి అని చెప్పాడు. చూశారు? ఇంతకాలం మీరు దాన్ని అమలు చేశారు, వాడికి కలిగినటువంటి ఈ శిక్ష చాలు గనుక మీరిక వారిని శిక్షింపగా క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం వ్రాసి తిని. అంటే మీరు ఇటువంటి విషయాల్లో ఎంతవరకు ఆలోచిస్తారు, ఎంతవరకు బలమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలుసుకొనటకే నేను ఇలా చెప్పాను. అంతేకాదు మీలో ఇటువంటి పని మరలా జరగకుండా, మీలో ఎవరు అటువంటి పాపం చేయకుండా ఉండాలని నేను ఇటువంటి డెసిషన్ వెలువరించాను. మీకు పూర్వం వ్రాసి తిని. మీరు దేనిಗೂ చేయనను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. మీరు ఈ పని చేసిన వాడిని శిక్షించారు, శిక్షించి క్షమిస్తున్నారు. చూశారు? వాడిని నేను కూడా క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సరే, ఆ తప్పు చేసిన వాడు బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. సంఘంలో ఎవరో కూడా తమతో మాట్లాడినందుకు, పక్కన పెట్టేసినందుకు దుఃఖపడ్డాడు. వాడిలో మార్పు వచ్చింది. సర్లే, ఏదో చేశాడు, బాధపడుతున్నాడు కదా, సర్లే వాడిని క్షమించేద్దాం అని మీరు అనుకుంటున్నారు. మీరు క్షమించేయండి, నేను కూడా క్షమించేస్తున్నాను, వాడిని ఆదరించండి అన్నాడు. ఒక చోట యాక్షన్ తీసుకోమని చెప్పాడు. పౌలు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళలో మార్పు వచ్చింది. ఎవరిలో? కొరింథీ సంఘంలో.
మార్పు ఎందుకు వచ్చింది? శిక్షింపబడుతున్న వానిలో మార్పును బట్టి సంఘంలోని వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. నెమ్మదిగా వాళ్ళు కరిగారు. వాని ఎడలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, అనగా విధించిన శిక్ష నుండి కాస్త వాడికి వెసులుబాటు ఇచ్చారు, క్షమించటం మొదలుపెట్టారు. ఈ విషయం పౌలు గారికి కూడా తెలియజేశారు. పౌలు గారు అన్నారు, సర్లే ఎంతవరకు విధించిన శిక్ష చాలు, వాడిని ఇంకా క్షమించేసి చేర్చుకోండి అన్నారు. బాగా ఆలోచించండి. ఇక్కడ పౌలు గారు విధించినది సంఘ బహిష్కరణ, వెలువేయుట పర్మనెంట్గా, లేక పనిష్మెంటా, శిక్ష విధించుట కొంతకాలానికి? సంఘము నుండి పూర్తిగా వెలివేసాడా, లేక పనిష్మెంట్ ఇచ్చాడా, శిక్ష ఇచ్చాడా? ఏం చేశాడు పౌలు గారు? పనిష్మెంట్ ఇచ్చాడు. సంఘం నుండి తీసేయలేదండి. ఎందుకు తీయలేదు? సంఘము నుండి ఎందుకు తీసేయలేదు పౌలు గారు? ఆలోచించండి. సంఘము పౌలుది కాదు, సంఘము క్రీస్తుది. సంఘము వ్యక్తులది కాదు, సంఘము దేవునిది. దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తముచే కడగబడి ఎవరైనా ఒక వ్యక్తి సంఘములోనికి ప్రవేశిస్తే ఆ వ్యక్తి తిరిగి సంఘం నుండి బయటకు వెళ్ళిపోవడం, అనగా ఒక వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత సంఘములోని వ్యక్తుల వలన బయటకు పంపబడటం అనేది జరగదు. ఆ అధికారం సంఘములోని వ్యక్తులకు లేదు, ఉండదు. బాగా తెలుసుకోండి. ఎవరైనా లోపలికి రావటమే తప్పించి దానిలో నుండి వెనుకకు పంపించటం అనేది జరగని పని. ఉదాహరణకు ఎవరైనా ఒకరు వాక్యం నేనే వాక్యం చెప్పాను, నా వాక్యం విని అనేకులు సంఘంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు, అనేకులు వస్తూ ఉంటారు. వెరీ గుడ్. వచ్చిన వాళ్లను ఆయా కారణాలను బట్టి మిమ్మల్ని సంఘం నుండి తీసేస్తున్నాను, దేవుని రాజ్యము నుండి, దేవుని సంఘం నుండి మిమ్మల్ని తీసేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పే అధికారం నాకు ఉండదండి. ఎందుకు తెలుసా? సంఘం నాది కాదు, సంఘము క్రీస్తుది. దీని లోపలికి రావటమే తప్పించి, దీని లోపలికి రప్పించడమే తప్పించి పంపించే అధికారం ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో. ఒకవేళ ఎవడైనా సంఘం నుండి తప్పిపోవాలి అని అనుకుంటే అది వాడి స్వయంకృతాపరాధం వలన తప్పిపోతాడే తప్పించి మనుషుల వలన సంఘాల నుండి ఎవరు తప్పిపోరు. మనుషుల వలన దేవుని రాజ్యము నుండి ఎవరు తొలగింపబడలేరు. తెలుసుకోండి, ఎవ్వరూ తొలగింపబడలేరు, మనుషుల వలన తొలగింపబడలేరు. అది జరగని పని. మాకు అధికారం ఉంది కాబట్టి మేము తీసేశాం అనడానికి ఎవరికి అధికారాలు లేవు, ఉండవు కూడా. ఎందుకు? సంఘం ఏ ఒక్కరిది కాదు, సంఘము భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషిది కాదు. తెలుసుకోండి. బైబిల్లో వ్రాయబడిన సంఘాలకు ఉన్నటువంటి పేర్లు ఏమిటండి? సంఘానికి ఉన్న పేరేమిటి? ప్రపంచంలోని ఏ సంఘానికైనా సరే ఉన్నటువంటి పేరేమిటి? ఏ సంఘం అది? అది క్రీస్తు సంఘము. సంఘము క్రీస్తుది, వ్యక్తిది కాదు అని ఎప్పుడు చెప్తుంటాను చూసారా? క్రైస్ట్ కోవైట్ అనేది దేవుని వలన స్థాపింపబడి నడపబడుతున్నది తప్పించి సురేష్ వలన కాదు. ఎప్పుడు చెప్తుంటా, నా వలన కాదు, సురేష్ దీన్ని నడిపించట్లేదు, ఇది సురేష్ వలన జరగట్లేదు. దీనిని స్థాపించినది, దీన్ని నడిపిస్తున్నది దేవుడు, నేను కాదు. కాబట్టి ఒక వ్యక్తిని సంఘము నుండి, బాగా గమనించాలి, సంఘము నుండి తొలగించేసే, దేవుని రాజ్యము నుండి తొలగించేసే అధికారం ఎవ్వరికి ఉండదు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? మనిషి ఎవడు తన స్వరక్తం ఇవ్వలేదండి ఒకరిని రక్షించడానికి, ఒకరిని కాపాడడానికి. ఎవరూ రక్తం ఇచ్చి సంపాదించలేదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని. ఆ రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు సంఘంలోనికి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించడం కూడా దేవుని వలననే జరుగుతుంది, దేవుని ఆకర్షణ వలనే జరుగుతుంది. దేవుడే వారిని చేరుస్తాడు.
దేవుడు చేర్చగా, దేవుడే చేరుస్తూ ఉండగా, అలా చేర్చబడిన వారిని దేవుని రాజ్యము నుండి, దేవుని సంఘము నుండి తొలగించేసే అధికారం ఈ ప్రపంచంలో మనుషుల చేతిలో లేదు. ఆ అధికారం మనుషులకు లేదు. నేను ఫలానా వాళ్ళను సంఘం నుండి తీసేస్తున్నాను అని చెప్పడానికి నాకు అధికారం లేదు. కారణం ఏంటో తెలుసా? నేను నా రక్తాన్ని ఇచ్చి వాళ్ళని ఈ రాజ్యంలోకి, సంఘంలోకి చేర్చలేదు. ప్రభువు తన రక్తం ఇచ్చాడు. అందుకే సంఘం ప్రభువుదైంది. అందుకే సంఘము ప్రభువుదైంది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? ఏమండి? సంఘం ఎక్కడుంది? సంఘం ఒక చోటే ఉందా? ఒక ఊళ్ళో ఉన్నదే సంఘం అవుతుందా? ఒక దేశంలో ఉన్నదే సంఘం అవుతుందా? ఒక ఖండంలో ఉన్నదే సంఘం అవుతుందా? సంఘము, దేవుని సంఘము, దేవుని రాజ్యము ఎక్కడున్నది? ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నది. ఏదో ఒక చోట బాప్తిస్మం తీసుకుని ఆ సంఘములోనికి, ఏ సంఘము? ఒక ఊర్లో ఉన్న సంఘం కాదు, ఒక దేశంలో ఉన్న సంఘం కాదు. కాదండి. సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటే, ఆ సంఘంలోనికి ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుని ప్రవేశిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచవ్యాప్తంగా సంఘం ఉంది. ఆ సంఘం క్రీస్తు రక్తం ద్వారా స్థాపించబడింది. మనకు తెలుసు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ఆయా ప్రజలను, ఆయా జాతులు, ఇవన్నీ చెబుతారు కదండి. ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చేప్పటికి అవన్నీ చెబుతారు. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి అమెరికాలో బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్న వ్యక్తి ఎక్కడికి ప్రవేశించాడు? క్రీస్తు సంఘములోనికి ప్రవేశించాడు. సంఘం ఎక్కడుంది? సంఘం అమెరికాలో ఉంది, సంఘం ఇండియాలో ఉంది, సంఘం చైనాలో ఉంది. ఆరిన నేల మీద మనిషి నివసిస్తున్న ప్రతి చోటున సంఘం ఉంది. ఆ టోటల్ వ్యవస్థలోనికి ప్రవేశించాడు ఆ మనిషి, ఒక చర్చిలోకి కాదండి. అర్థమైందా? ఒక ఊళ్ళో ఒక భవనం ఉంటే, ఆ భవనంలో ఒక గది ఉంటే, ఒక హాల్ ఉంటే, ఆ హాలులోకి కాదు ఆ వ్యక్తి ప్రవేశిస్తా, యావత్ సార్వత్రిక సంఘంలోనికి ప్రవేశించాడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. అదేదో ఒక ఊళ్ళో ఉన్నది కాదు, ఒక పట్టణంలో ఉన్నది కాదు, ఒక దేశంలో ఉన్నది కాదు, అది ప్రపంచమంతటా విస్తరించి ఉంది. ఆ విస్తారమైన రాజ్యంలోనికి, ఆ విస్తారమైన సంఘములోనికి ప్రవేశిస్తాడు ఆ మనిషి. ఏదో ఒక ఊరి ద్వారా ప్రవేశించవచ్చు, ఏదో ఒక ఊళ్ళో ఉన్న సంఘం ద్వారా, ఏదో ఒక పట్టణంలో ఉన్న సంఘం ద్వారా, ఏదో ఒక రాజ్యంలో, ఏదో ఒక దేశంలో ఉన్న సంఘం ద్వారా ప్రవేశించవచ్చు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? లైవ్లో చాలామంది ఉన్నారు, బయట దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, అంటే ఇండియాకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండియాలో ఉంటున్న వాళ్ళు. నేను క్రైస్ట్ చర్చ్ కువైట్లో ఉన్నవాడను. నేను బాప్తిస్మం తీసుకుని క్రైస్ట్ చర్చ్ కువైట్లోకి, క్రైస్ట్ చర్చ్ కువైట్గా దేవుడు ఏర్పడిన వాడను. నేను బాప్తిస్మం ఇవ్వగా అనేక మంది క్రైస్ట్ చర్చ్ కువైట్ లోపలికి ప్రవేశించారు. సంఘములోకి కువైట్ సంఘము ద్వారా ప్రవేశించారు. కువైట్లో ఉన్న సంఘము ద్వారా ప్రవేశించారు. ఎక్కడికి ప్రవేశించారు? సార్వత్రిక సంఘంలోనికి ప్రవేశించారు. ఓకే. ఇప్పుడు ఇండియా నుంచి కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు ఇండియాలోని సంఘాల ద్వారా బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు. అలానే వాళ్ళు క్రైస్ట్ చర్చ్ కువైట్ అనే సంఘానికి సంబంధించిన వారు కారా? కువైట్ సంఘానికి కూడా సంబంధించిన వారే. కారణం ఏమిటి? ఊరును బట్టి, ఉన్న ప్రాంతాన్ని బట్టి గుర్తింపు కొరకు పేర్లు పెట్టబడ్డాయి. క్రైస్ట్ చర్చ్ కువైట్లో ఉంది కాబట్టి కువైట్, అమెరికాలో ఉంటే అమెరికా, పెనుమంటలో ఉంటే పెనుమంట, విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం. ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి పేరున్న ఆ సంఘము పిలువబడుతుంది. స్ఫురణ సంఘము, ఎఫెసు సంఘము, కొరింథీ సంఘము, ఫిలిప్పీ సంఘము. ఊరి పేర్లు సంఘమునకు చివర తగిలించబడ్డాయి అన్నమాట. ఎందుకంటే సంఘాలన్నీ క్రీస్తువి, అన్ని సంఘాలు క్రీస్తువే. మరి ఒకే ఊళ్ళో 2-3 సంఘాలు కూడా ఉండొచ్చు, అవి కూడా క్రీస్తువే. మరి ఫలానా సంఘం గుర్తింపబడాలి అంటే ఎలా గుర్తింపబడాలి? కాబట్టి ఊరి పేరును బట్టి, లేదా పేట పేరును బట్టి, లేదా ప్రాంతపు పేరును బట్టి. ఉదాహరణకు కువైట్ ఉంది, క్రైస్ట్ చర్చ్ కువైట్ అంటున్నాం, చిన్నది కాబట్టి. అదే కువైట్ పెద్దదై ఉండి 4-5 చోట్ల ఉందనుకోండి, గతంలో ఏమనేవాళ్ళం? క్రైస్ట్ చర్చ్ అబ్బాసియా బ్రాంచ్ అనేవాళ్ళు, క్రైస్ట్ చర్చ్
ఖైతాన్ సెంటర్ అనేవాళ్ళం, క్రైస్ట్ చర్చ్ సాల్మియా సెంటర్ అనేవాళ్ళం, క్రైస్ట్ చర్చ్ మంగఫ్ అంటున్నాం. ఇప్పుడు అంతా ఒకటే సంఘం, వివిధ ప్రాంతాలలో ఉన్నది. అంతా ప్రపంచమంతా ఒకే సంఘం, వివిధ ప్రాంతాలలో వివిధ దేశాలలో ఉన్నది. ఎవరు ఏ దేశంలో ఏ స్థానిక సంఘం ద్వారా బాప్తిస్మం తీసుకొని ఆ సంఘంలోనికి ప్రవేశించినా అందరూ ఒకే దేవుని సంఘానికి చెందినవారు. ఆ సంఘమే క్రీస్తు సంఘము. ఇండియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ చర్చిల ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు. తీసుకుని ఎక్కడికి ప్రవేశించారు? క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించారు. హైదరాబాద్లో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు, ఢిల్లీలో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు, చైనాలో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఎవరు ఎక్కడ బాప్తిస్మాలు తీసుకున్నా అందరూ ప్రవేశిస్తున్నది ఒకే సంఘములోనికి. ఆ సంఘమే క్రీస్తు సంఘము. ఆ రాజ్యమే దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? కాబట్టి ఏదో ఒక ప్రాంతంలో ఒక సంఘం ఉండి, అనగా ఒక హాల్ ఉండి, ఆ హాలులోకి ఒక వ్యక్తిని రావద్దు అన్నంత మాత్రం చేత, లేకపోతే నిన్ను మా హాలు నుండి లేకపోతే మా గ్రూపు నుండి మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పినంత మాత్రం చేత వాళ్ళు వాళ్ళు దేవుని రాజ్యము నుండి, దేవుని సంఘము నుండి తీసివేయబడిన వారు కారు. అసలు అలా మిమ్మల్ని తీసేస్తున్నాం అనే అధికారం ప్రపంచంలోనే ఎవరికి లేదు. లేదండి. మనిషి ఎవడు తీసేయడానికి? నేనెవరిని తీసేయడానికి? అందుకే నన్ను ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరించుకుంటూ వెళ్ళాను. నేను మిమ్మల్ని తీసేస్తున్నాను అని నేను ఎప్పుడు ఎవరిని ఈ నేలలో అనలేదు. ఎందుకో తెలుసా? తీసే అధికారం నాకు లేదు. నాకే కాదు, ఎవరికి లేదు. తెలుసా? ఎవరికి లేదు. మేము పెట్టుకుంటున్న చోటుకు రాకండి, మీ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు సంఘంలో సమస్యలు సృష్టిస్తున్నారు, మీరు సంఘంలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, మీరు సంఘంలో రాజకీయాలు పుట్టించారు, మీరు సంఘంలో మనస్పర్ధలు తీసుకొచ్చారు, మీరు సంఘంలో కొట్లాటలు తీసుకొచ్చారు, మీరు సంఘంలోనికి గొడవలు తీసుకొచ్చారు. కనుక మీరు ఇక్కడికి మా దగ్గరకు రాకండి అని చెప్పాను. అంతే. నేను మీకు మాకు సంబంధం లేదు అన్నాను, అంతే తప్పించి మిమ్మల్ని దేవుని సంఘం నుండి తీసేస్తున్నాను అనే పదాన్ని నేను పలకలేదు, పలుకను కూడా. కారణం ఏంటో తెలుసా? సంఘము దేవునిది, నాది కాదు. హాలు నాది. ఒక చోటు ఎక్కడన్నా కూడుకుంటే, ఒక చోటుని ఎక్కడన్నా అద్దెకి తీసుకుంటామండి. అద్దెకి తీసుకుంటే ఎవరొకరి పేరును ఉంటుంది. ఒక వ్యక్తి వలన మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ వ్యక్తులను మనం దూరం పెడతాం. వారితో కలిసి ఉండడం వల్ల మనకు సమస్యలు వస్తున్నప్పుడు మనం ఇబ్బంది పడకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళని దూరంగా పెడతాం. అదే జరుగుతుంది ఎక్కడైనా సరే, అదే జరగాలి ఎక్కడైనా సరే. దీనికి కారణం మనస్పర్ధలు అన్నమాట, గొడవలు, రాజకీయాలు. కానీ పూర్తి అధికారాన్ని చేతిలోకి తీసుకుని మిమ్మల్ని నేను సంఘం నుండి తీసేస్తున్నాను అనే మాట అనడం ఉంది చూశారు? నా ఆ అధికారం ఎవరికి లేదు ఈ భూమి మీద. లేదండి. భయంకరమైన పాపం చేసిన ఒక వ్యక్తిని కొంతకాలం పనిష్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తిలో పరివర్తన తీసుకొచ్చి సర్లే అని క్షమించి తిరిగి మరలా సంఘ సభ్యులు అతడిని ఆదరించడం, అతడిని చేర్చుకోవడం మొదలు పెట్టారనమాట, అతడిలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి. అంతే తప్పించి ఆ వ్యక్తిని దేవుని సంఘమైన కొరింథీ సంఘము నుండి వాళ్ళు తీసేయలేదండి, దూరం పెట్టారు. ఎందుకు దూరం పెట్టాలి? దూరం పెట్టకపోతే సంఘానికి ఆటంకం కలిగే అవకాశం ఉంది, సంఘంలోని మిగిలిన వాళ్ళు పాడైపోయే అవకాశం ఉంది, సంఘంలోని మిగిలిన వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళను దూరంగా పెట్టాలి. అదే పౌలు చేశాడు అక్కడ. అంటే పనిష్మెంట్ ఇవ్వచ్చు, తీసే అధికారం మాత్రం ఎవరికి లేదు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మీ అందరికీ అర్థమవుతుందని లేదా? ఒకవేళ మనుషుల చేతికిస్తే ఏమండి, సంఘము నుండి తీసేసే అధికారం దేవుడు మనుష్యుల చేతిలో పెట్టాడనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా అసలు మనుషుల చేతికే దేవుడు ఇచ్చాడని అనుకుందాం మనం కాసేపు. ఏం జరుగుతుంది? ఎందుకంటే అక్కడ వచనాలు ఉన్నాయి కదా. ఆ వచనాలు ఏం చెప్తున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఆ వచనాలు మరలా చూద్దాం. చూద్దాం? మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వెడదాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు పేతురు ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను అన్నాడండి. ఆ తర్వాత, నీవు భూలోకమందు ఎవరి కొరకు తాళం తీస్తావో ఆ వారికి ఆ తాళం నువ్వు ఎక్కడ తిప్పితే పరలోకంలో డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే. నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో, ఇక్కడ నువ్వు ఎవరికైతే తాళం వేసేస్తావో అది పరలోకమందు కూడా, అక్కడ పరలోకమందు కూడా అక్కడ తాళం పడిపోతుంది. ఇక్కడ తాళం తిప్పితే అక్కడ తెరుచుకుంటుంది, నువ్వు ఇక్కడ మూస్తే అక్కడ మూసుకుపోతుంది అనే పవర్ ఇప్పుడు పేతురు చేతిలో పెట్టాడు యేసుక్రీస్తు గారు. ఇచ్చాడు కదా నాకు, ఇచ్చాడు. ఇప్పుడు తేలుస్తాను ఒక్కొక్కటి సంగతి చూడండి. ఎందుకు? ఇప్పుడు పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? పేతురు చేతిలో ఉన్నాయి. అలా మన చేతిలో కూడా పెడితే, అంటే మనుషుల చేతికి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అసలు ఇది? మళ్ళీ ఇంకొక వచనం ఏమిటి? మరొక వచనం ఏమిటి? యోహాను సువార్త 20వ అధ్యాయం కదా, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మరియు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడను. అంటే మీరు ఎవరిని క్షమిస్తారో వాళ్ళని నేను క్షమించేస్తాను. భూలోకమందు మీరు ఎవరిని క్షమిస్తారో పరలోకంలో వాళ్ళకి క్షమాపణ దొరికిస్తుంది. మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉంటాయి. మీరు వీళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పండి, పరలోకంలో వాళ్ళకి క్షమించబడిపోతాయి. మీరు ఇక్కడ వీళ్ళని క్షమించట్లేదు అని చెప్పండి, పరలోకంలో వాళ్ళకి క్షమాపణ ఉండదు, వాళ్ళకి డోరు తెరుచుకోదు. అంటే మీరు ఇక్కడ తాళం తిప్పితే అక్కడ తిప్పబడుతుంది, ఇక్కడ మీరు తిప్పకపోతే అక్కడ తిప్పబడదు. ఈ పవర్స్ నీ చేతికి ఇస్తున్నాను, మీ చేతుల్లో పెడుతున్నాను, మీ ఇష్టం కానివ్వండి అన్నారు యేసుక్రీస్తు గారు. అంటే ఇప్పుడు ఫుల్ పవర్స్ ఎవరికి ఉన్నాయి? అపోస్తలులకు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని పరలోకానికి పంపించే, ఒక వ్యక్తిని పరలోకానికి వెళ్లకుండా అడ్డగించగలిగే శక్తి దేవుడు మనుషులైన అపోస్తుల చేతుల్లో పెట్టాడు. ఇది ఒక మనిషి చేతికిస్తే ఎలా ఉంటుందంటారు? ఎవరిని పంపిస్తాం? ముందు మనకు నచ్చిన వాళ్ళను ముందు పంపేస్తాం. నచ్చిన వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మనల్ని బాగా చూసుకునేవాళ్ళు, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళను, మనల్ని ఘనపరిచేవాళ్ళను, మనకు లోబడి ఉండేవాళ్ళను మనం పంపేస్తాం. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా మనం క్షమించేస్తాం, తాళం తీసేస్తాం, టక్కన వెళ్ళిపో అంటాం, లోపల దోచేస్తాం, వెళ్ళిపోతాడు పర్లేదు. ఎందుకు? పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? మనుషుల చేతిలో ఉన్నాయి. పేతురు గారి చేతిలో పెట్టారు, లేదా అపోస్తుల చేతిలో పెట్టారు. వాళ్ళు పంపించదలుచుకున్న వాళ్ళని, వాళ్ళకి నచ్చిన వాళ్ళు పంపించేసుకుంటున్నారు. ఇప్పుడు ఆపాలనుకుంటున్నారు కొంతమందిని. ఒక మగాడు ముందు ఎవరిని ఆపుతాడు? ఏమండి? పరలోకానికి వెళ్లకుండా ముందు ఎవరిని ఆపేస్తాడు? భార్యని ఆపేస్తాడు. నువ్వు నా మాట వినట్లేదు కదే, నువ్వు పరలోకానికి ఎలా వస్తావో వెళతావో నేను చూస్తానంటాడు. ఎందుకు? పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? భర్త చేతిలో ఉన్నాయి. ఆప్ చేసేస్తాడు. కారణం ఏమిటి? ఫుల్ పవర్స్ వ్యక్తుల చేతికి ఇచ్చేసాడు దేవుడు. సో భార్యని ఆపేస్తాడు. ఇంకా పక్కింటోడితో పడదు, ఎదురింటి వాడితో పడదు. సువార్త ప్రకటిస్తుంటే ఎవడో కొట్టడానికి వచ్చాడు, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకానికి వెళ్ళడానికి వెళ్ళలేదు. లేకపోతే వాడు ఎవడో తిట్టాడు, వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇంకా అకారణంగా ఎవడో గొడవకు వచ్చాడు, వాడికి సువార్త ప్రకటనకు సంబంధం లేదు, అయినా సరే ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు పరలోకం రావడానికి వీల్లేదు, నేను ఎక్కడి వీడికి తాళం దిగిను అంటాడంతే, నేను ఎక్కడి వీడి పాపాలు క్షమించను అంటాడంతే. అక్కడ పరలోకంలో తాళం డోర్ తెరుచుకోదు, ఆగిపోతుంది, వాడు పరలోకానికి వెళ్ళడు. ఇంతే కదండి. మనుషుల చేతిలో పెడితే ఇలాగే కదా ఉంటుంది. ఆడవాళ్ళ చేతికి ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఆడవాళ్ళు ఏం చేస్తారు? ప్రపంచంలో మగాడు అన్నవాడిని పరలోకంలో అడుగుపెట్టినవారు. భూమి మీద మగాళ్ళుగా ఎస్పెషల్లీ భర్తలుగా బ్రతుకుతున్న ఏ ఒక్కడు పరలోకంలో కనబడ్డా ఇంకా. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తారు కానీ భర్తను మాత్రం క్షమించరు. ఎవరినైనా క్షమిస్తారు. భర్త సంపాదిస్తే తింటారు, భర్త సంపాదించి పట్టుకొస్తే బట్టలు కట్టుకుంటారు, భర్త వలన బ్రతుకుతారు, అన్నీ భర్త వల్లనే జరుగుతాయి. భర్తను మాత్రం క్షమించరండి. 100% ఆడవాళ్ళు భార్య ఇలా ఉంటారు, నాకు తెలుసు, అలా ఉండరని అనకండి. కాబట్టి 90% మంది మగవాళ్ళు భర్తలు పరలోకంలో కనపడరు. కారణం పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి?
మనుషుల చేతిలో ఉన్నాయి. మనిషిలా ప్రవర్తిస్తాడా? ప్రవర్తిస్తాడు. మనిషిలా ప్రవర్తిస్తాడా? ప్రవర్తిస్తాడు. మనిషిలాగే బిహేవ్ చేస్తాడు. ఏంటి గ్యారంటీ? దేన్ని బట్టి చెప్పగలరు? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం బైబిల్ నుండి చూద్దాం. నిర్గమకాండం, నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం. మోషే ఆజ్ఞలు తీసుకురావడానికి కొండ మీదకు వెళ్ళాడు. కింద వేళ్ళు విగ్రహాన్ని చేసుకుని దానికి ఉత్సవం చేస్తున్నారు. సరే, దేవుడు ఆజ్ఞలు ఇచ్చేశాడు, పలకల మీద రాయించేశాడు, మోషే చేతిలో పెట్టాడు. చూడు కింద ఏం జరుగుతుందో. ఒక పక్కన నేను పైన ఆజ్ఞలు ఇస్తున్నాను, కింద వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు వెళ్ళి అని చెప్పి మోషేని కిందకి పంపించాడు. మోషే కిందకు వచ్చాడండి. వచ్చేటప్పటికి వీళ్ళందరూ తాగి తందనాలాడుతూ డ్యాన్సులు వేస్తూ కనిపించారు మోషేకి. 15 వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఓకేనా అండి? చాలా వివరంగా అసలు ఆ పలకలకి ఎంత విలువ ఉందో దేవుడు తెలియజెప్పాడు. చూడండి, పలకలు రెండు వైపులా వ్రాయబడి ఉన్నవి. ఆ వ్రాత దేవుని చే వ్రాత ఏకంగా, అనగా దేవుడు సిద్ధపరిచినదని అర్థం. ఓకే. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెంలో యుద్ధధ్వని అని మోషేతో అనగా, మోషే అంటున్నాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. ఏం చేశాడు మోషే? నేలకేసి కొట్టి వాటిని ముక్కలు ముక్కలు చేసేటట్టు. ఎందుకంటే భయంకరమైన కోపం వచ్చేసింది. మీకెందుకు ఆజ్ఞలు అనుకున్నాడు. మీరు ఇంత ద్రోహులా? దేవునికి ఇంత ద్రోహం చేస్తారా మీరు? మీకు ఈ ఆజ్ఞలు అవసరం లేదు. మీలో ప్రతి ఒక్కడు ఇష్టానుసారంగా బ్రతికి చచ్చి నరకానికి పోవాలి. కోపం తట్టుకోలేకపోయాడు మోషే. నేలనేసి కొట్టాడు అంతే పలకల్ని. వాళ్ళు తప్పు చేస్తున్నారా? చేస్తున్నారు. ఆ సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అయినా పలకలు ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎవరికి విమ్మన్నాడు? ఎవరికి చదివి వినిపించమన్నాడు? వాళ్ళకి చదివి వినిపించమన్నాడు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ సంగతి చూడవలసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు ఇచ్చిన పలకలను పగలగొట్టడానికి నీకెవరు ఇచ్చారు అధికారం? నీకెవరు ఇచ్చారు అధికారం? నువ్వు అలా చేయొచ్చా? అది తగినదేనా? అంటే దేవుడు పలకలు నీ చేతిలో పెట్టాడు కాబట్టి నువ్వు వాటిని నేలనేసి కొట్టావు. నీ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే నీ చేతికి ఇవ్వకుండా వాటిని కొండ మీదే ఉంచి దేవుడు అసలు కిందేం జరుగుతుందో చూసిరా అని ఉంటే నువ్వు వాటిని పగలగొట్టే అవకాశం లేదుగా మోషే గారు. అంతే కదా? నీ చేతిలో పెట్టాడు కాబట్టి నీ భావోద్వేగములను బట్టి వాటిని నువ్వు నేలనేసి కొట్టావు. నీకు కోపం వచ్చింది, నువ్వు తట్టుకోలేకపోయావు. ఆ విసురుతో వేసి నేలనేసి కొట్టాడు అంతే. సరే, కొంతమంది కోపం వచ్చింది అనుకోండి, చేతులు ఏముంటాయి నేలనేసి కొట్టేస్తుంటారు. లేకపోతే ఎదురుగా కనపడిన వస్తువులను ఎత్తి గోడకేసి కొడుతుంటారు. టీవీలు, మగాళ్ళు కోపం వచ్చినప్పుడు టీవీలు ఎత్తి గోడనేసి కొడుతుంటారు. ఇంకా ఏమైనా వస్తువులు గోడనేసి కొట్టేస్తుంటారు, లేకపోతే నేలకేసి కొట్టేస్తుంటారు. కొంతమంది బిహేవియర్ ఇలా ఉంటుందన్నమాట. చేతిలో పలకలు ఉన్నాయి, నేలనేసి కొట్టాడు అంతే మోషే. అంటే మనిషి ఇలా చేస్తాడా? దేవుడు తన చేతికి అధికారం ఇస్తే మనిషి ఇలా ప్రవర్తిస్తాడా? ఎస్, ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ కాలమందు యెహోవా మునిపటి వాటి వంటి 2 పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా దగ్గరకు రమ్ము. ఎందుకు? నీకు మళ్ళీ వ్రాసిస్తాను. పలకలను తేవటమే కాదు, నువ్వు పని చెయ్యాలి. చెప్పు ప్రభువా. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నువ్వు వాటిని నీ చేతితో పట్టుకు తిరగకుండా, నెత్తిని పెట్టుకు తిరగకుండా, నీకు నచ్చినప్పుడు నీ చేతిలో ఉంచుకుని, నీకు నచ్చినప్పుడు, నీకు కోపం వచ్చేసినప్పుడు నేలనేసి కొట్టకుండా ఉండటానికి నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెను. చూశారని ఎంత పని పెట్టాడు మోషే దేవుడికి. మళ్ళీ పలకలు చేయించి, ఆ పలకలను ఉంచడానికి ఒక పెట్టి చేయించి, బాబు
ఈసారి నువ్వు వాటిని నా పెట్టులో పెట్టు, నువ్వు చేత్తో పట్టుకు తిరక్క అన్నాడు. ఎందుకు? మనిషితో వ్యవహారం ఎలా ఉంటుంది. ఓకే దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇంకొక పాయింట్ చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి మీరు. ఇంకొక మాట చెప్తాను మీకు. ఓకే, ధర్మశాస్త్రము ఆజ్ఞలు 623 ఆజ్ఞలు మొత్తం ఇంచుమించుగా. వాటి సారాంశం అంతా 10 ఆజ్ఞలుగా పలకల మీద వ్రాయించాడు. మిగిలినవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథముగా లిఖించమన్నాడు మోషే. వాటన్నిటిని శాంతముగా వ్రాసి ముగించాడు. మనందరికీ తెలుసు, దాన్ని ధర్మశాస్త్ర గ్రంథము అని పిలుస్తారు. ఇప్పుడు దేవుడు వాటిని వ్రాయించకుండా మోషేకు చెప్పి, మోషే నువ్వు వీటన్నిటినీ వాళ్లకు చెప్పు అన్నాడు అనుకోండి. అంటే అవి డాక్యుమెంటెడ్గా లేకుండా, లిఖితపూర్వకమైనటువంటి అనగా వ్రాత రూపకంగా లేకుండా, అనగా ఒక పలకగాను మరియు ఒక పుస్తకంగాను లేకుండా, అనగా మనుషులు ఎవరైనా సరే దానిని తెరిచి చదువుకునే విధంగా లేకుండా, మనిషికి 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 వాటిని ఇచ్చి, అనగా మనిషికి వాటిని వినిపింపచేసి నువ్వు వాటిని చెప్పు, ప్రజలకు వివరించు అన్నాడు అనుకోండి. అంటే చదివి వినిపించటం కాకుండా తన మనసులో ఉన్నవి చెప్పి వినిపించే పనిని గనక మనుషులకు దేవుడిస్తే, మనుషులు పూర్తిగా చెబుతారా? అందరికీ చెబుతారా? అందరికీ చెబుతారా? చెప్పరండి. నచ్చినోడికి చెబుతారు, నచ్చనోడికి చెప్పరు. తన మాట వినేవాళ్ళకి చెబుతారు, మాట వినని వాళ్ళకి చెప్పరు. తమ వాళ్లకు ముందు చెప్పుకుంటారు, బయట వాళ్ళ సంగతి తర్వాత చూద్దాంలే అనుకుంటారు. ఎందుకు? ఆజ్ఞలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ మైండ్లో ఉన్నాయి. వీళ్ళు చెబితేనే ఎదుటి వాళ్ళకి వెళుతుంది తప్పించి ఎవరంతటా వాళ్ళు చదువుకునే అవకాశం లేదు. కాబట్టి దేవుని మాటను వీళ్ళు బంధించేస్తారు. అందరి దగ్గరకు దాన్ని చేరవేయరు. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అందరి వరకు వెళ్ళవప్పుడు తమ భావావేశాలను బట్టి, తమ భావోద్వేగాలను బట్టి, తమ స్వార్థ బుద్ధిని బట్టి, తమ స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి తాము చెప్పదలుచుకున్న వాళ్ళకి చెబుతారు, తమకిష్టం లేని వాళ్లకు చెప్పకుండా ఆఫ్ చేసేస్తారు. దాంతో వాక్యం అందరికీ అందకుండా పోతుంది, ప్రతి ఒక్కరికి అందకుండా పోతుంది. అందుకు దేవుడు ఏం చేశాడు? మనుషులు ఇటువంటి వాళ్ళని తెలిసే, మనుషులు స్వార్థపరులని తెలిసే, భావావేశాలు కలిగిన వాళ్ళని తెలిసే ప్రతి దానిని వ్రాయించి ఇచ్చాడు, లిఖితపూర్వకంగా ఇచ్చాడు. సో లిఖితపూర్వకమైనది ప్రతి ఒక్కరూ తీసి చదువుకుని దేవుని మనసును, దేవుని ఆజ్ఞలను అర్థం చేసుకోగలరు. కాబట్టి వాక్యాన్ని దేవుడు ఏ ఒక్కరి చేతిలోనో పెట్టలేదు. అదన్నమాట నేను చెబుతుంటా. దేవుడు తన మాటలను వ్యక్తుల చేతులకు ఇవ్వలేదు, వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. లిఖితపూర్వకంగా వ్రాయబడిన దానిని మనుషుల చేతికి ఇచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రధాన యాజకుల దగ్గర ఉండాలి, మరికొందరి దగ్గర ఉండాలి, రాజు దగ్గర ఉండాలి. వాళ్ళు చదివి, యాజకులు వీళ్ళందరూ చదివి వినిపిస్తూ ఉండాలి. అదే వ్రాయబడినది లేకపోతే నచ్చితే చెబుతాడు, లేకపోతే లేదు. ఒక కఠినమైన ఆజ్ఞ ఉంది, ఒక ఖండితమైన ఆజ్ఞ ఉంది. అది చెప్పడానికి ఇతనికి ఇష్టం లేదు, ఎందుకంటే వీడు కూడా అదే తప్పు చేస్తున్నాడు అనుకోండి. వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి వాక్యంలో ఉన్న ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడడు, ఆ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఆ వాక్యం అతడినే వెక్కిరిస్తుంది, అతడినే చూపిస్తుంది, అతడినే పొడుస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మానేస్తాడు, దాన్ని తప్పించి మిగిలిన చెబుతాడు. ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఒక పాపంలో ఉన్నారనుకోండి, ఆ పాపానికి సంబంధించిన మాటలు మాట్లాడరు, వాక్యాలు చెప్పరు, బోధలు చెయ్యరు. ఎందుకు? అది వాళ్ళనే చూపిస్తూ ఉంటుంది కాబట్టి. వాటిని విడిచిపెట్టి మిగిలినవని చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు. చాలామంది బోధకులు పాపం గురించి ప్రసంగాలు చేయరండి. ఎందుకు తెలుసా? వాటి గురించి మాట్లాడుతూ మొదలు పెడితే ముందు వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవాల్సి ఉంటుంది, ముందు వాళ్ళని వాళ్ళే చెప్పు తీసుకొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చెప్పరు. అందుకు దేవుడు ఏం చేశాడు? తన మాటలన్నిటినీ వ్రాయించి పెట్టాడు. ఒకవేళ బోధకుడు చెప్పకపోయినా విశ్వాసి వాటిని చదువుకుని తెలుసుకుంటాడు. అర్థమవుతుంది కదండి మీ అందరికీ కూడా. కాబట్టి దేవుడు వాక్యాన్ని వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. అలాగే సంఘాన్ని కూడా సంఘంపై పరిపూర్ణమైన అధికారం వ్యక్తుల చేతిలో పెట్టలేదు. ఫలానా వాడిని ఉంచాలి, ఫలానా వాడిని తీసేయాలనే అధికారం వ్యక్తుల చేతిలో లేదు, ఉండదు కూడా.
అటువంటప్పుడు తనకు నచ్చినోడిని ఉంచుకుంటాడు, తనకు నచ్చినోడిని తీసేస్తాడు, తనకు నచ్చినోడిని నెత్తిన పెట్టుకుంటాడు, తనకు నచ్చిన వాడిని కింద వేసి తొక్కేస్తాడు. ఎంత ఆలోచించాడు చూడండి దేవుడు. కాబట్టి మనుషులు తమ స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనను, ఆలోచనలను వాక్యంపై చూపిస్తారు. కాబట్టే దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. వ్యక్తి చేతికిస్తే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తాడు. దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తాడు. ఈ రోజుల్లో దుర్వినియోగపరచట్లేదా? దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరచట్లేదా? పరుస్తాడు. మనిషి తప్పనిసరిగా దుర్వినియోగపరిచి తీరుతాడు. అందుకే అధికారం వాక్య సంబంధమైన అధికారం దేవుడు వ్యక్తుల చేతిలో పెట్టలేదు. పెడితే ఎలా ఉంటుందో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 51. యేసుక్రీస్తు గారు పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయలో ఒక గ్రామములో ప్రవేశించారు. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. యెరూషలేము వెళ్ళటానికి యేసుక్రీస్తు గారు బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉన్నారు. ముందు కొంతమంది శిష్యులను పంపించారు. చీకటి పడుతుంది కదా, సమరయ ఏదో ఒక గ్రామంలోనికి వెళ్ళి మనకి ఏదైనా ఒక రాత్రికి ఉండడానికి ఏదైనా కొంచెం ప్లేస్ ఇమ్మని చెప్పి శిష్యులను గ్రామంలోకి పంపిస్తే యేసుక్రీస్తు గారు యెరూషలేము వెళుతున్నారు అనే ఆలోచనతో కోపంతో సమరయులు ఆయనను గ్రామంలోకి చేర్చుకోలేదంట. ఎందుకు? యూదులకు సమరయులకు పడదు. యూదులు సమరయ మీదుగా ప్రయాణం చేయరు. యేసుక్రీస్తు గారు యెరూషలేము వెళుతున్నారు కాబట్టి యెరూషలేము వెళ్ళే యూదుండి సమరయులు అయిన మా గ్రామంలోకి మేము చేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆ గ్రామ ప్రజలు ఆలోచించారు. వారు ఆయనను చేర్చుకోలేదు. ఇది శిష్యులకు భయంకరమైన కోపాన్ని తెచ్చిపెట్టిందండి. అప్పుడు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? వీళ్ళు మనల్ని చేర్చుకోవట్లేదు. వీళ్ళ బతుకెంత? వీళ్ళు మనకు బస ఇవ్వరా? ఏలియా చేసినట్టుగా ఆకాశము నుండి అగ్ని దిగువచ్చి వీళ్ళందరినీ తగలబెట్టేయమని ఆజ్ఞ ఇద్దామా అన్నాడు. వాళ్ళిద్దరు అన్నారు. ఎవరు? యాకోబు, యోహాను. ఎందుకన్నారు అలాగా? యేసుక్రీస్తు గారు అంతకుముందు వాళ్ళకు కొన్ని పవర్స్ ఇచ్చి సువార్త ప్రకటనకు పంపించారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థతలు చేయటం, మరికొన్ని అద్భుతాలు చేయటం వంటి కొన్ని పరిమితమైన శక్తులు వాళ్ళ చేతికిచ్చి వాళ్ళను సువార్త ప్రకటనకు తొలి విడతలో పంపించారు. సో వీళ్ళ వల్ల కార్యాలు జరుగుతున్నాయి. దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు. అలా చేసి వాళ్ళు ఆనందంతో వెనక్కి యేసుక్రీస్తు గారికి చెప్పారు, ప్రభువా, మేము కూడా దెయ్యాలను వెళ్ళగొట్టేశాము, మేము కూడా స్వస్థతలు చేసేసాము, మీరు ఇచ్చిన శక్తులు మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అని వాళ్ళు అప్పట్లో యేసుక్రీస్తు గారితో చాలా సంతోషంగా చెప్పారు. మంచిది అని, ఓకే, మంచి పని చేశారు అన్నట్టుగా యేసుక్రీస్తు గారు వాళ్ళని అభినందించారు. బాగుంది. ఇప్పుడు వీళ్ళ చేతిలో పవర్ ఉంది కదా, వీళ్ళు దాన్ని ఎలా వాడదామంటున్నారు? చూసారా ఎలా వాడదామంటున్నారు? ప్రభువా, వీళ్ళ మనకు బస ఇవ్వలేదు కాబట్టి ఆనాడు ఏలియా చేసినట్టుగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఈ గ్రామం మొత్తాన్ని తగలబెట్టేసేటట్టు ఆజ్ఞ ఇమ్మంటావా? అంటే నీ చేతికి పవర్ ఇస్తే నువ్వేం చేస్తావన్నమాట? దుర్వినియోగపరుస్తావన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? ఆయన వారు తట్టు తిరిగి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మొయినోరు. ఆయన వారిని గద్దించను, మొయ్యండి నోరు. సరే, నేను ఎలా మాట్లాడాడు? 4 ఉంది. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదు. అంటే వాళ్ళు ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తారా? అందుకా నేను మీకు ఆత్మవరాలు, ఆత్మశక్తిని ఇచ్చింది. మీరు ఎటువంటి ఆత్మను పొందుకున్నారు మీకు అర్థం కావట్లేదు. నాశనం కొరకు కాదు మీకు ఆత్మనిస్తా, మనుషులను చంపడానికి కాదు మీకు ఆత్మశక్తులను ఇస్తా, మీ మాట వినని వాడిని నాశనం చేసేయడానికి, మీకు ఆశ్రయం ఇవ్వని వాళ్ళను పాడు చేసేయడానికి, తగలబెట్టేయడానికి కాదు మీకు శక్తులు ఇస్తా. పిచ్చిగా మాట్లాడకండి. గద్దించినంటే ఏంటండి? అంతే కదా.
మాటలతో తోలు తీసేసాడు అనమాట ఆయన వాళ్ళది. మీకు అర్థమైంది కదా? నీకు అర్థమైందా లేదా? అంటే మనుషుల చేతికి వాక్య సంబంధమైన పరిపూర్ణమైన అధికారాన్ని ఇస్తే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు. అందుకే దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని మనుషుల చేతికి ఇవ్వలేదు, మనుషుల హృదయాలలో ఉంచలేదు, లిఖితపూర్వకంగా దాన్ని సిద్ధం చేసేసాడు. డాక్యుమెంట్గా దాన్ని సిద్ధపరిచాడు. అందుకే ఈరోజు మన చేతిలో ఈ బైబిల్ గ్రంథం ఉన్నది. ఇక్కడ మీరందరూ ఆలోచించవలసిన మరొక విషయం కూడా దాగి ఉంది. అదేంటో తెలుసా? దేవుడు కృపావరాలను, స్వస్థత వరాలను నిలుపు చేసేయడానికి కారణం ఇదే. మనిషి వాటిని దుర్వినియోగపరుస్తాడు. తనకు నచ్చిన వారికి మాత్రమే వాడుతాడు. నచ్చని వాళ్లను దండించడానికి, శిక్షించడానికి, నాశనం చేసేయడానికి వాటిని వినియోగిస్తాడు. అందుకే ఆప్ చేశాడు ఆయన మొత్తం. ఎందుకు? మనిషి స్వభావం ఇటువంటిది. చూసారంటే వాళ్ళు యేసుక్రీస్తు గారితో తిరుగుతున్నారు. ఆయన ఎంత శాంతమూర్తితో చూస్తున్నారు. ఆయన వాళ్ళ చేతికి శక్తులు ఎందుకు ఇచ్చాడు కూడా వాళ్ళకి తెలుసు. కానీ టైం వచ్చినప్పటికి వాళ్ళ మైండ్ చూసారు ఎలా మారిపోయిందో. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు, తమకు సహాయపడనందుకు శిక్షించాలనుకున్నారు, తమకు మేలు చేయనందుకు, తమను ఆదరించనందుకు. ఎంతటి వాళ్ళం మేము వస్తే, సాక్షాత్తు యేసుక్రీస్తు గారు వస్తుంటే, సాక్షాత్తు ఆయన శిష్యులు అయిన మేమే వస్తుంటే మాకు మీరు బస చేయడానికి చోటు ఇవ్వరా? మమ్మల్ని మీరు తిరస్కరిస్తారా? మమ్మల్ని మీరు చేర్చుకోరా? అసలు మీలాంటి వాళ్ళు బ్రతక తగదు అన్నంత వరకు వెళ్ళిపోయి తగలబెట్టేద్దామంటారా ప్రభువా? ఆజ్ఞాపించమంటారా? ఎలా అడిగారు చూడండి ప్రభువుని. ఇలా చేస్తాడు మనిషి, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు మనిషి. అందుకే దేవుని రాజ్యముపై, దేవుని సంఘముపై పరిపూర్ణమైన అధికారము వాక్యముదే తప్పించి మనిషిది కాదండి. అందుకే ఏం చేసినా వాక్యానుసారంగా చేయాలి, ఏది జరిగించినా వాక్యానుసారంగా జరిగించాలి. ఏదైనా ఒక శిక్ష వంటి లేదా ఏదైనా ఒక పనిష్మెంట్ వంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దానికి బలీయమైన కారణం ఉండాలి. సంఘానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నదై ఉండాలి. అది కూడా పనిష్మెంట్గా మాత్రమే అది ఉపయోగించాలి తప్పించి సంఘం నుండి తొలగించే అధికారం మాత్రం అసలు ఏ వ్యక్తికి, ఏ సంఘానికి లేదు, ఉండదు. ఆ అధికారం దేవుడు మనుషుల చేతిలో పెట్టలేదు. మేము పెట్టుకుంటున్న ప్రార్థనకు, మా సమావేశానికి మీరు రాకండి అని చెప్పొచ్చు. ఎందుకు? మీ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి. మీరు రానవసరం, మీకు మాకు సంబంధం లేదు, మా క్షేమం కొరకు మేము తీసుకుంటున్న నిర్ణయం ఇది, సంఘం తీసుకుంటున్న నిర్ణయం ఇది అని. అది కూడా కక్షతోటో ద్వేషంతో కాకుండా వారు చేసిన ఆ పనిని బట్టి ఒక నిర్ణయం, అదంతే. ఒక నిర్ణయం, సంఘం తీసుకున్న నిర్ణయం, సంఘమునకు దూరంగా ఉండండి అంతే తప్పించి మిమ్మల్ని సంఘం నుండి తొలగించేస్తున్నాం అనే హక్కు మాత్రం ఉండదు. ఎందుకంటే సంఘం క్రీస్తుది. వారి ఆత్మరక్షణ కొరకు, ఎవరి ఆత్మరక్షణ కొరకు? సంఘంలో ఉన్న వారి ఆత్మరక్షణ కొరకు నేనేమి రక్తం కార్చలేదే, క్రీస్తు తన స్వరక్తమిచ్చి వాళ్ళని సంపాదించాడు. ఎవరైనా సరే, నేను కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరు ఎవరిని దేవుని సంఘం నుండి తీయలేరండి. అర్థమైంది కదా? వెరీ గుడ్. ఇక్కడతో దీన్ని ఆప్ చేద్దాం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇది. ఎందుకంటే మీరు ఎవరిని బంధింతురో వాళ్ళు పరలోకానికి బంధించబడతారు. మీరు ఎవరిని విప్పుదురో వారు పరలోకంలో విప్పబడతారు. మీరు ఎవరిని క్షమింతురో అక్కడ క్షమించబడతారు. మీరు ఎక్కడ ఎవరిని క్షమించరో అక్కడ క్షమించబడతారు అనే మాటలు వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటి, ఇంకా ఏమైనా ఉన్నదా అన్నది మనం తర్వాతి తరగతిలో నేర్చుకుందాం. కాబట్టి దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సంఘ సేవకుడు, కాపరి, ఆ సంఘాన్ని కాసేవాడు. దేవుడిచ్చింది కాసే పని మాత్రమే. యేసుక్రీస్తు గారు, అక్కడ పౌలు గారు ఏం చెప్పారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు అనగా ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. కాయుటకు, కాయడానికి, అంతే. కాయడానికి దేవుడు పంపిస్తున్న వాళ్ళను
దేవుడు చేరుస్తున్న వాళ్ళను కాపరి కాయాలి, వాక్యముతో కాయాలి, అనగా మేపాలి. మేపాలి. అంతవరకే నీ పని, అంతవరకే నా పని. క్రైస్ట్ కోవేట్లో అంతవరకే నా పని. క్రైస్ట్ కోవేటే కదా, ప్రపంచంలో ఏ క్రీస్తు సంఘం అయినా సరే ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తి పని, నాయకుడి పని, పరిశుద్ధాత్మ ద్వారా నియమింపబడిన నాయకుడి పని ఏంటో తెలుసా? సంఘ విశ్వాసులను, సంఘ సభ్యులను వాక్యముతో కాయాలి. కాయాలి. ఒకవేళ ఎవరైనా శృతి మించి వ్యవహరిస్తే వాళ్ళ వల్ల సంఘానికే నష్టం కలుగుతుంది అని అనుకుంటే ఆ సంఘము నుండి వారిని దూరపరచాలి, అంతే తప్పించి సంఘము నుండి తీసివేసే అధికారం మాత్రం ఉండదు. అదే పౌలు గారు చేసిందన్నమాట. పౌలు గారు చేయటువంటి కొరింథీ సంఘానికి వ్రాసింది అదేనన్నమాట. కాబట్టి దేవుని పిల్లలారా, ఆలోచించండి మీరందరూ. ఇది చాలా సున్నితమైన విషయం. ఇది చాలా వివాదాస్పదమైన విషయం కూడా. పరిపూర్ణమైన అధికారాలు మాకున్నాయనే పేరుతో అనేక మందిని సంఘం నుండి తొలగించడం అనేది చాలా చోట్ల జరుగుతున్నప్పుడు అది వాక్యానుసారంగా ఉన్నట్టుగా మనకు కనపట్లేదు. అది వాక్య వ్యతిరేకం. తొలగించేయడానికి ఎవరు ఎవరు రక్తం ఇవ్వలేదు కదా. ఒకవేళ తొలగించాలంటే ఎవరు తొలగించాలి? ఎవరు తొలగించాలండి? ఒకవేళ తీసేయాలంటే ఎవరు తీసేయాలి? ఎవరు తీసేయాలి చెప్పండి? మనల్ని ఉద్యోగం నుంచి తీసేయాలి. మనతో పని చేస్తున్నప్పుడు మనల్ని తీసేయగలడా? తీయలేడు. ఎవరు తీయాలి? ఎవరు పెట్టుకున్నారో వాళ్ళే తీసేయాలి. ఒకవేళ మనల్ని సంఘం నుండి తొలగించాలంటే ఎవరు తొలగించాలో తెలుసా? ప్రభువే తొలగించాలి. రెండు రెండు ఎవరైనా సరే సంఘం నుండి తమ ప్రవర్తన వలన, తమ నడవడిక వలన, తమ పాపము వలన తొలగిపోతారు. సంఘము నుండి అనగా పరలోకము నుండి పరలోకానికి వెళ్ళకుండా వాళ్ళు చేజేతుల పాడు చేసుకుని వాళ్ళు దారి తప్పిపోయి తొలగిపోతారే తప్పించి దేవుడు తొలగించడండి. దేవుడు తొలగించడు. చివరి క్షణం వరకు, చివరి ఊపిరి వరకు అవకాశం ఇస్తాడు. మారతాడేమో అని, మారి పరలోకం వస్తాడేమో అని. పాపాలు విడిచిపెట్టక ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని ఆజ్ఞలకు లోబడక జీవిత పరమార్థాన్ని తెలుసుకోక తనకు నచ్చినట్టుగా ఎవరు నన్నెవడు అడగలడు, నన్నెవడేం చేయగలడు అన్నట్టుగా పేట్రీకి పోతూ బ్రతుకుతూ ఉంటే ఆ విశ్వాసి తనంతట తానుగా తానే పరలోకానికి ఉన్నటువంటి అర్హతను కోల్పోతాడు. అర్థమవుతుందా? తనంతట తాను పోగొట్టుకుంటాడు అంతే. అంతే తప్పించి అని చెప్పి నేను తీసేస్తున్నాను, నేను మిమ్మల్ని వెలువేస్తున్నాము, మిమ్మల్ని తొలగిస్తున్నాము అనే అధికారం భూమి మీద ఎవరికీ లేదు. ఆలోచించండి. మిగిలిన సంగతులు రేపు నేర్చుకుందాం. ఇంకా చాలా ఉంది విషయం. ఎంతవరకు చెప్పిందని అర్థమైంది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు బాబు కన్న తండ్రి, పరమందున్న దేవ, మా నాయన, మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమిస్తూ మీరు రాయించిన గ్రంథం నుండి విలువైన సంగతులు మాకు నేర్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ బిడ్డలందరూ సత్యాన్ని వింటున్నారు. ఆలోచించి అర్థం చేసుకునగలిగే మనస్సును, స్వీకరించగలిగే ధైర్యమును ప్రసాదించండి. లైవ్లో ఉన్న మీ బిడ్డలందరినీ ప్రేమించండి. అనారోగ్యములతో బాధపడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాము. నాయనా, మీ కుమారుడు జయరాం కొరకు ప్రార్థిస్తున్నాము. తీవ్ర అనారోగ్యంతో తిరిగి ఆసుపత్రిలో ఉండగా మీ కుమారునికి ఆరోగ్యమును ప్రసాదించండి. అలాగే తండ్రి, మీ కుమార్తె సహోదరిమణి లక్ష్మి గారి భర్త గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ సేవకురాలైన లక్ష్మి గారి భర్త గారి ఆరోగ్యమును మీరు కాపాడండి. తగిన ఆరోగ్యంతో ఆయన నింపండి. అలాగే తండ్రి, ఇంకా అనేక మంది ప్రార్థన సహాయం కోరగా వారందరి విషయమై విజ్ఞాపన చేస్తున్నాము. మీ కుమార్తె మహాలక్ష్మి గారి కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కుమార్తెకు తగిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి, మీ కుమార్తె రమాదేవి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆమెకు తగిన ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టండి. మీ సంఘంలో ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉన్నారు. నిరుద్యోగంతో బాధపడుతూ మీ సహాయత కొరకు ఎదురు చూస్తుండగా మీ బిడ్డలకు తగిన జీవనోపాధులు కల్పించమని వేడుకుంటున్నాము. ఆత్మజ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. దేవా, లైవ్లో ఉన్న మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. ఇంకా ప్రార్థనా సహాయం కోరిన వారు ఎవరైనా ఉంటే వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలందరిపై జాలిపడండి. తగిన ఆరోగ్యములతో నింపండి.
తిరిగి రేపు మేమందరము సమావేశం అయ్యేంత వరకు మా పాపములను మా దోషములను క్షమించమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.